హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టు ఈరోజు చెప్తాను. నేను మొన్ననే 3 days బ్యాక్ చెప్పాను. అయితే ఈరోజు కన్ఫామ్గా వచ్చే వాళ్ళ పేర్లు నేను చెప్తాను. అభయ్ నవీన్ గారు చెప్పాను కదా ఇంతకుముందు, పెళ్లి చూపులు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అలాగే ఇంకొక మూవీలో కూడా చేశాడు, గీత గోవింద మూవీలో కూడా చేశారు. సో ఈయన అందరికీ మామూలుగా తెలిసే ఉంటుంది. ఇంకొకళ్ళు నిఖిల్ మలియక్కల్, తను కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్లో ఇంతకుముందు పర్ఫామ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు 10 గంటలకు వస్తున్న సీరియల్ ఊర్వశివో రాక్షసివో సీరియల్లో కూడా హీరోయిన్. కండబలం బాగా ఉంది, ఈయన కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారనేసి అనుకుంటున్నా. ఇంకొకళ్ళు నాగమణికంట, ఈయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అయితే యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు, కానీ అయితే ఈయన కూడా వస్తున్నారు. ఇంకొకళ్ళు శేఖర్ భాష. అసలు శేఖర్ భాష గురించి మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయారు ఆయన, లావణ్య విషయం గురించి మాట్లాడుతూ. సో ఆయన కూడా వస్తున్నారు. అలాగే నైనికా అన్సోరు, తను ది జోడీలో డాన్సరు, తిను కూడా రాబోతుంది. ఇంకొకళ్ళు అశ్విని గౌడ, తను సీరియల్ యాక్టరు, తిను కూడా రాబోతుంది. అలాగే కిరాక్ సీత, ఈ అమ్మాయి వచ్చేసి రీసెంట్గా వచ్చిన బేబీ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్లో చేసింది. సో తను కూడా రాబోతుంది. యూట్యూబ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకొకళ్ళు విజయవాడ బేబక్క, తను సింగర్, యూట్యూబర్, అలాగే కమిడియన్ కూడా, తను రాబోతుంది. అలాగే విష్ణుప్రియ మీ అందరికీ తెలిసే ఉంటుంది. తను ది బెస్ట్ యాంకర్ అనొచ్చు. అలాగే ఈటీవీలో అయినా లేకపోతే స్టార్ మాలో అయినా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏ షో అయినా కానీ. ఇందులో కూడా తను బాగా ప్లే రోల్ చేస్తుంది అనేసి అనుకుంటున్నా, ఎందుకంటే చాలా కొంచెం లాజికల్గా మాట్లాడుతుంది తను. అలాగే ఆదిత్య ఓం గారు, ఈయన లాహిరి మూవీలో హీరో. సో ఈయన కూడా రాబోతున్నాడు. ఈయన కూడా కండబలం బాగా ఉన్న వ్యక్తి. సో ఎలా ఆడతాడు అనేసి చూడాలి. ఇంకొకళ్ళు కొత్త పేరు వచ్చేసి కేరణ కంబు, ఇంతకుముందు స్టార్ మాలో వస్తున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్లో తన హీరోయిన్. అలాగే కన్నడ బిగ్ బాస్లో కూడా తను ప్లే రోల్ చేసింది. సో ద బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా తను అందుకుంది. సో తను రాబోతుంది. ఇంకొకళ్ళు వచ్చేసి నబీల్ అఫ్రీది, తనకు 1 million పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇంకొకళ్ళు వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి, తను నాగపంచమి సీరియల్లో హీరో, అందరికీ తెలిసే ఉంటుంది, స్టార్ మాలో వస్తున్న నాగపంచమి సీరియల్. సో తను చాలా ఫిట్గా ఉంటాడు. అలాగే ఈయన కొంచెం సైలెంట్ అనుకుంటా, ఎందుకంటే నేను స్టార్ మాలో షోలో వస్తూ ఉంటాడు కదా. అయితే చెప్పలేము, బిగ్ బాస్లో కూడా అలానే ఉంటారనేసి. ఏదైతేనేమి బాగా మంచిగా ఎంటర్టైన్మెంట్ మనకి ఇస్తే అంతే చాలు. సో ఇందులో ఒక 4-5 జనాలు బాగా ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నారు. అయితే బాగా పైపోటీ ఫిజికల్ దీంట్లో బాగా పైపోటీ జరుగుతుందని అనుకుంటున్నాం. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కూడా కొంతమంది రాబోతున్నారు అనేసి సమాచారం. అందులో వచ్చేసి బర్రెలక్క, తను రాబోతుంది అనే సమాచారం ఉంది. తను వస్తే మేబీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, అంటే తనకు సోషల్ మీడియాలో అంతగా ఇది లేదు కాబట్టి కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే వేరే వాళ్ళంతా ఆల్మోస్ట్ సెలబ్రిటీలే కదా, తను కొంచెం అడ్జస్ట్ అవ్వడం కానీ, తను ఏదైనా చెప్తే వినడంలో కానీ కొంచెం అబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి బర్రెలకు కొంచెం సింపతి గెయిన్ చేసే అవకాశం ఉంది. ఇది కొంచెం తనకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏ విధంగా జరుగుతుందనేసి. ఇంకొకళ్ళు వచ్చేసి ప్రసన్న కమ్ము, తను కన్నడ బిగ్ బాస్లో కూడా వచ్చింది, తనకి ది బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చారు. అయితే తను ఇంతకుముందు వచ్చిన కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్. చూడాలి మరి. అయితే ఇప్పుడే వచ్చిన ప్రోమో చూస్తే అందులో భారీ ట్విస్ట్లు టర్న్లు అనేసి చెప్తా ఉన్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో అనేసి. అయితే బిగ్ బాస్ సెట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, ఇంతకుముందు ఉండే సెట్ కాకుండా చాలా కలర్ఫుల్గా ఉంది, ఓవర్ కలర్గా ఉంది. ఈ ఓవర్ కలర్ అనేది కొంచెం ఇరిటేషన్ తీసుకురావచ్చు. సో దీనివల్ల కొంచెం మైండ్ అంటే గొడవలు కావచ్చు, మేబీ అది మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే ఇది ఉంది. సో వాళ్ళు కొట్టుకుంటేనే కదా మనకి ఎంటర్టైన్మెంట్, దానివల్ల అలా పెట్టిండొచ్చు, తెలియదు మరి. సో ఈరోజు అయితే ప్రొమో వదిలారు, ఇంకా 3 గంటలు అంతే టైం ఉండేది. తర్వాత మనం చూసి ఏ కంటెస్టెంట్ అనేసి చూడబోతున్నాం. సో ఇది సమాచారం. ప్లీజ్ ఇంకొన్ని అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.